చేసి అక్కడ ఉన్న ఇళ్ళన్నింటిని బుల్డోజర్ పెట్టి మరీ తొక్కించేశారు. ఒక్క ఇల్లు కూడా అక్కడ చూస్తే ఒక శ్మశాన వాటి కంటే ఘోరంగా కనిపిస్తుంది. చాలా భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. 650 కుటుంబాల కంటే ఎక్కువ రోడ్డు మీద ఈరోజు పడిపోతుంటే మీరు ఓటు అడగడానికి వెళ్ళేటప్పుడు అవి అక్రమ ఆస్తులని ఎందుకు కనిపించట్లేదు? మీరు ఓటు అడుక్కునేటప్పుడు అక్కడ వాళ్ళు నివసిస్తున్న భూమి ఇది మంది, గవర్నమెంట్ ల్యాండ్, వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళకి ప్రజలు ఇది వీళ్ళకి రాసిచ్చిన ల్యాండ్ కాదని మీకు ఎందుకు కనిపించలేదు? మీరు ఇస్తానన్న పథకాలు ఏదైతే ఇస్తే బాగుంటుంది, అంతేగాని గాంధీ స్టాచ్యూ కడతాను, దానికి 5,000 కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పేసి అని అంటున్నారు. తెలంగాణలోని చాలా మంది చిన్నపిల్లలకి క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించారా? తెలంగాణలోని చాలా మంది బడుగు బలహీన వర్గాలకి సరైన వైద్యం కూడా అందట్లేదు. మరి దాని మీద ఆలోచించాలి కదా, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా. గాంధీ స్టాచ్యూకి ఇప్పుడు కట్టి దానికి ఎంచో 200 రూపాయలు టికెట్ పెట్టి